కీర్తనలు 45 11 నుండి 14 వచనాలను మనం చదువుకున్నాం. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. 12 తూరు కుమార్తె నైవేద్యము తీసుకుని వచ్చును, జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెదకుదురు. అంతఃపురంలో నుండి రాజకుమార్తె కేవలము మహిమగలది, ఆమె వస్త్రములు బంగారు బుట్టా పని చేసినవి. 14 విచిత్రమైన పనిగల వస్త్రములు ధరించుకుని రాజునొద్దకు ఆమె తీసుకుని రాబడుచున్నది. ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెల కన్యకలు నీ యొద్దకు తీసుకుని రాబడుచున్నారు. ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు, రాజనగరులో ప్రవేశించుచున్నారు. 15వ వచనం కూడా నేను చదివాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలపు సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఈ వాక్య భాగాన్ని చదువుకున్నాం. దయచేసి మాతో మాట్లాడండి. మీరే మహిమ పొందుమని యేసు ప్రభు ఘనమైన నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ కీర్తన కోరహు కుమారులు రాశారు. కోరహు కుమారులు అంటే ఎవరు? కోరహు కుమారులు అంటే వాళ్ళు కూడా లేవి గోత్రానికి చెందిన వాళ్ళే. అహరోను, మోషే ఏ గోత్రానికి చెందిన వాళ్ళో వారు కూడా లేవి గోత్రానికి చెందిన వాళ్ళే. కానీ దేవుడు వారు చేసినటువంటి పనిని బట్టి, అంటే వారి యొక్క తండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి పొరపాటును బట్టి కోరహు సంతతి అంతటిని కూడా దేవుడు నాశనం చేస్తూ వచ్చాడు. మనము ఒకసారి చూద్దాం. కోరహు కుమారులు గురించినటువంటి సంగతి చూసుకొని మరలా ఇక్కడికి వచ్చేద్దాం. ఒకసారి సంఖ్యాకాండము 16వ అధ్యాయము, సంఖ్యాకాండము 16వ అధ్యాయము వీళ్ళు చేస్తున్నటువంటి పొరపాటు వారి మరణానికి కారణమైంది. భూమి నెరవిడిచి వారిని, వారి కుటుంబ సంబంధమైన వారందరినీ కూడా మొదటి నుంచి చదవండి. 2 వచనాలు. సంఖ్యాకాండము 16 మొదటి 2 వచనం చదువున. లేవీకి ముని మనమడును, కహాతుకు మనమడును, ఇస్సారు కుమారుడునగు కోరహు రూబేనీలలో ఎలియాబు కుమారులైన దాతాను, అబీరాములను యోచించుకొని ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుబడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములోని ప్రతివాడు పరిశుద్ధులే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా. వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? 250 మందిని పోగు చేశారు కోరహు కుమారులు. ఈ 250 మందిని పోగు చేసి మోషే అహరోనుల దగ్గరికి వచ్చి, మీతో మాకు పని లేదు, మేము కూడా లేవీలమే, మేము కూడా మీ సంతానంలో జన్మించిన వాళ్ళమే, కాబట్టి మేము కూడా మా దేవుని ఆరాధించుకున్నాం, మీరే ఇక్కడ పాస్టర్గా, మీరే ఇక్కడ యాజకుడిగా, మీరే యొక్క దైవజనులుగా ఉండటానికి వీల్లేదు, మేము కూడా మా దేవునికి మేము కూడా చేస్తాం, మీతో పాటు మాకు కూడా ఆయన దేవుడే కదా అని చెప్పి వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే ధూపార్తులను తీసుకొని దేవుని సన్నిధికి రావడానికి ప్రయత్నం చేశారు. చూడండి. అయితే మోషే సాగిలపడి ప్రార్థన చేశాడు. ప్రభువా, 250 మంది వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నారు, వీళ్ళంతా నా సొంత ప్రజలు, నా రక్త సంబంధులు,
ఇటువంటి వారు ఈ విధంగా మాట్లాడడం వల్ల నీ ఆలోచన ఏంటో నీ చిత్తం ఏంటో నాకు తెలియదు ప్రభు అని చెప్పి దేవుని ఎదుట సాగిలపడ్డాడు. మోషేకి తెలిసింది ఒక్కటే, గొడవకు పోవటం కాదు, లేకపోతే ఎదురు తిరిగి పోట్లాడడం కాదు, కానీ ఎవరైనా ఏదన్నా చెబితే అది వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి దాన్ని ప్రార్థన చేసి పరిష్కరించేటటువంటి వాడు. ఆ మాట విని మోషే సాగిలపడుతూ వచ్చాడు. సాగిలపడ్డప్పుడు దేవుడు అతనితో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, రేపు నేను నిర్ణయిస్తాను, ఏమని నిర్ణయిస్తాను, తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో నేను రేపు నిర్ణయిస్తాను, కాబట్టి మీరు ఏ విధంగా వస్తారో ఆ విధంగా రండి అని చెప్పి అక్కడ మాట్లాడడం జరుగుతూ ఉంది. చూడండి ఇక్కడ 5వ వచనం, తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును, ఆయన తాను ఏర్పరచుకుని వారిని తన యొద్దకు చేర్చుకునేను. వీళ్ళు ఏం చేస్తూ వచ్చారనంటే, ధూపార్తులు చేతబట్టుకొని దేవుని దగ్గరకు రావడానికి ప్రయత్నం చేశారు. 250 మంది వాళ్ళ యొక్క ధూపార్తులు అంటే తెలుసుగా, ధూపార్తులు అంటే ఏంటి? ధూపం ఎట్లేస్తారు? ధూపం నిప్పులు కొన్ని తీసుకొని, ఇప్పుడైతే పెంకులోనో లేకపోతే ఇతరమైన పాత్రలో తీసుకుంటారు, కానీ ధూపార్తి అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఎలాంటిది ఒకటి ఉంటుంది, అందులో అన్ని నిప్పులు ఉంటాయి, అది బంగారుతో చేయబడినటువంటిది. ఇనుము ఇత్తడితో ఆ యొక్క బెసలేలు అనేటటువంటి వ్యక్తి దాన్ని చేశాడనమాట. దాన్ని తీసుకొని మందిరం లోపలికి రావాలి. వచ్చిన తర్వాత ఇక్కడ బలిపీఠం దగ్గర దాని మీద సాంబ్రాణి వేయాలి. ఆ నిప్పుల్లో ఎప్పుడైతే సాంబ్రాణి వేస్తాడో పొగ వస్తుంది కదా, ఆ పొగను దేవుడు తీసుకొని మానవుల యొక్క పాపాలు క్షమిస్తాడు. ఇది కూడా పాప క్షమాపణలో ఒక భాగం. దేవునికి ఆరాధన చేసినట్లుగా, అది చేస్తే దేవునికి ఆరాధన చేసినట్లే. అందువల్ల మరి మీరు ఏ షాప్కి వెళ్ళినా వాళ్ళు ఏం చేస్తారంటే, ఇట్లా ధూపము అని అంటే ధూమము అనాలి దాన్ని యాక్చువల్గా. ఈ ధూమము అంటే పొగ. ఈ పొగ అయితే ఏదో ఉందో ఆ పటం ముందు తిప్పుతూ ఉంటారు, కొన్ని విగ్రహాల ముందు పటాల ముందు తిప్పుతారు కదా, అదనమాట. వీళ్ళు కూడా ఆ విధంగానే పట్టుకొని బయలుదేరి వచ్చిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవునికి విరోధంగా, మరి దేవుడి 250 మందిని ఏర్పరచుకోలేదు కదా, కాబట్టి ఏం జరిగింది? ఆ 250 మంది ఏమైపోయారో చూడండి. 32వ వచనం చదవండి. భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరినీ వారి సమస్త సాంపాద్యములను మృంగివేసెను. కింద రాయబడింది, వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి, భూమి వారిని మృంగివేసెను, వారు సమాజములో ఉండకుండా నశించిరి. 250 మంది దేవునికి వ్యతిరేకంగా, మోషేకి వ్యతిరేకంగా లేచారు. దేవుడు వాడుకుంటే ఎక్కడైనా నిన్ను నిలబెడతాడు. అర్థమైందా? కాబట్టి కోరహు కుమారులు రచించినటువంటి కీర్తన అంటే, వీళ్ళు చెడ్డవారా అని అంటే, మరి అందరూ అక్కడ చనిపోయిన తర్వాత మరి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు 45 కీర్తన ఎట్లా రాశారు వాళ్ళు? ఈ కీర్తన 45 కీర్తన వాళ్ళు ఎలా రాశారు చూడండి. 26వ అధ్యాయం 11వ వచనం, సంఖ్యాకాండం. కోరహు కుమారులు చావలేదు. 10వ వచనం చదువు. 10వ వచనం, ఆ సమూహపు వారు మృతి నొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందున భూమి తన నోరు తెరిచి వారిని కోరహును మృంగివేసినందునను వారు దృష్టాంతములైతే అయితే కోరహు కుమారులు చావలేదు. ఎవరైతే గర్వించారో,
ఎవరైతే దేవుని పట్ల అన్యాయం చేశారో, ఎవరైతే అన్య ధూపాగ్నిని తీసుకొని వచ్చారో, అంటే మోషే అహరోనులు చేసింది కాకుండా వేరొక అగ్ని. చూడండి 3వ అధ్యాయం ఒకసారి. సంఖ్యాకాండం మొదటి నుంచి చదవండి. యెహోవా సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడిన నాటికి అహరోను మోషేల వంశావళులు ఇవే. అహరోను కుమారులు 4వ వచనం చదువు డైరెక్ట్ గా. వారు అతనికి పరిచారకులుగా ఉండునట్లు యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలవబెట్టును. వారు ప్రత్యక్షపు గుడారము ఎదుట మందిరపు సేవ చేయవలెను. తాము కాపాడవలసిన దానిని 3వ అధ్యాయము 4వ వచనమా. నాదాబు అబీహులు సీనాయి అరణ్యమందు యెహోవా సన్నిధిని అన్యాగ్నిని అర్పించినందున వారు యెహోవా సన్నిధిని చనిపోయిరి. వారికి కుమారులు కలగలేదు గనుక ఎలియాజరు ఈతామారును తమ తండ్రి అయిన అహరోను ఎదుట యాజక సేవ చేసిరి. అర్థమైందా? ఇప్పుడు ఎక్కడ చనిపోయారంట? దేవుని సన్నిధిలోనే. దేవుడు రక్షిస్తానని వస్తే దేవుడు చంపడం కరెక్టా? కాదు. అయితే వాక్యం ఏం చెప్తుందంటే, ఇక్కడ మనము కీర్తనల గ్రంథము, సరే ఆ సంగతులన్నీ మనము కోరహు కుమారులు నాదాబు అబీహులు వాళ్ళ గురించి వచ్చినప్పుడు మనం కులంకషంగా వాటిని నేర్చుకుందాం. ఈరోజైతే ఆరాధనా భాగంలో మరి కీర్తనలు 45:11 మనం చదివినప్పుడు, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. ఇందులో మరి 2 వ్యక్తులు కనబడుతున్నారు. ఇందులో ఎంతమంది కనపడుతున్నారమ్మా? ఓన్లీ 2 పర్సన్స్ కనపడుతున్నారు. ఒకరేమో సియోను కుమారి. సియోను కుమారి అంటే సంఘము. ఇస్రాయేలు కన్యక అంటే నామకార్థ క్రైస్తవుడు. సియోను అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటిది, కోరుకున్న స్థలము. దేవుడు సియోనును కోరుకున్నాడు గనుక సియోను కుమారి అని చెప్పి అలా మాట్లాడుతూ వచ్చాడు. అయితే ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. ఎందుకు ఆరాధనలో ఈ భాగాన్ని మనం తీసుకుంటూ వచ్చామనంటే, దేవునికి అవసరమైన, దేవునికి కావలసిన దాన్ని మనము దేవునికి ఇచ్చుట. బ్రింగ్ ద ఆఫరింగ్ అని అంటాం కదా. ఆఫరింగ్ తీసుకొని వస్తాం, కానుక తీసుకొని వస్తాం. కానుక తీసుకొని రావడం కాదు ఇక్కడ ప్రాముఖ్యమైంది. దేవుడు కోరింది ఏంటంటే, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. దేని కోరాడంటే చెప్పండి. ఇంతక సౌందర్యం అంటే ఏంటి? సౌందర్యం అంటే అందంగా కనబడటం, అంతేనా? ఇంకేమైనా ఉందా దీంట్లో? ఇందులో మర్మాలు ఏమి లేవు కదా. ఓకే. కానీ దేవుడు కోరుకున్నది, దేవునికి విలువైనటువంటిది. ఒకసారి చూద్దాం. పేతురు పత్రిక 3వ అధ్యాయము, మొదటి పేతురు అంటే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను. ఒక వ్యక్తి సౌందర్యంగా కనబడాలంటే, అందంగా కనబడాలంటే ఒక ఎలాంటిది? ఒక మంచి గార్మెంట్స్, అంటే మంచి చీర. అది పట్టు వస్త్రం కావచ్చు. 1000 రూపాయల దగ్గర నుంచి కోట్ల రూపాయల వరకు కూడా ఉన్నాయి. బంగారంతో కూడా నేసినటువంటి చీరలు ఉన్నాయి మార్కెట్లో. చాలా విలువైనటువంటి వస్త్రాలు ఉన్నాయి. కానీ ఈ యొక్క స్త్రీ
ఎవరైతే ఉందో ఈమె వస్త్రము కూడా బంగారు బుట్టా పని చేసినది. 45 కీర్తనలో చూడండి. ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసినది. ఎలాంటిదంట? మనం పట్టు దొరికితేనే ఎంతో అబ్బో ఆడంబరంగా కేకలు వేస్తా ఉన్నాం. అబ్బబ్బా నాకు మంచి చీర కొనుక్కున్నాను, 20,000 అయింది, 50,000 అయిందని చెప్తున్నాం కదా. ఎన్ని వేలు పెట్టి కొనుక్కున్న తర్వాత మనం ఆనందపడుతున్నాం, అబ్బా ఈ ఊర్లో అందరికంటే నాకు విలువైన చీర ఉందని. కానీ ఈ రాజకుమార్తె అంటే ఎవరు? సంఘముతో పోల్చబడిన యేసు ప్రభు వారు తన రక్తమిచ్చి కొన్నటువంటి కన్యక. అందరికి కలిపి ఒకే పేరు అన్నమాట. కాబట్టి ఇక్కడ చూడండి, ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసినది. మీరు దాన్ని ఊహించుకోండి, ఎలా చేశాడు? ఆ వస్త్రం ఆమెకి ఎలా లభించింది? ఆమె అంటే కన్యక, ఆమె అంటే సంఘము, ఆమె అంటే తన రక్తంలో కడగబడిన బిడ్డలు. అంటే విలువైనటువంటి వెలుపటి అలంకారము గాక. వెలుపటి అలంకారం అంటే ఏదో బయట చుట్టుకొని వచ్చినటువంటి వస్త్రం కాదు. హృదయము యొక్క అంతరంగ స్వభావము. అంటే దేవునికి అవసరమైంది ఏంటంట? ఇన్నర్ హార్ట్, లోపల స్వభావము, లోపల అంతరంగ స్వభావము మనకు అలంకారంగా ఉన్నప్పుడు ఆ అలంకరణ చేసుకొని దేవుని ముందు వచ్చి నిలబడతాం. పెళ్లి కుమార్తెను ఏ విధంగా సిద్ధపరిచి పెళ్లి కుమారుడి దగ్గరికి తీసుకొని వస్తారో ఆ విధంగానే ఈ యొక్క సిద్ధపడినటువంటి పెళ్లి కుమార్తె ఏ విధంగా వస్తుంది అని అంటే, మరి ఈ గార్మెంట్ మనకి ఎక్కడ దొరుకుతుంది? ఈ వస్త్రం మనకి ఎక్కడ దొరుకుతుంది? ఈ వస్త్రం మనకి ఎక్కడ దొరుకుతుంది? మన నీతి క్రియలన్నీ మురికి గుడ్డలే అని చెప్పి ప్రభు చెబుతున్నాడు కదా యెషయా గ్రంథంలో. మరి ఈ వస్త్రం మనకి ఎక్కడ దొరుకుతుంది అని అంటే చూడండి, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఇప్పుడు అర్థమైందా? నీతి క్రియలు అనే వస్త్రములను ధరించుకొనుట. దేవుని దగ్గర ఊరికినే సిద్ధపడి గబగబ 4 చెంబులు పోసుకొని సబ్బు రుద్దుకొని చక్కగా తలదూకొని మంచిగా అట్టహాసంగా దేవుని దగ్గరికి వస్తున్నాం, చాలా హ్యాపీ. కానీ కేవలం ఇది మన శరీరాన్ని మాత్రమే కప్పుతుంది. ఇక్కడ వ్రాయబడినటువంటి నిర్మలమైన ప్రకాశమానమైనటువంటి నారబట్టలు ఆమెకి ఇవ్వబడ్డాయి. ఆ ఇవ్వబడినటువంటి నారబట్టలు పరిశుద్ధుల నీతి క్రియలు. ఈ పరిశుద్ధుల నీతి క్రియలు అనేటటువంటి వస్త్రము లేకపోతే దేవుని ఎదుట మనము దిగంబరులుగా కనబడతాం. అరే చిన్నపిల్లడు, చిన్న పాప సేమ్ సిగ్గు కావట్లేదా అని తిడతాం కదా మనం. సేమ్ అని అంటామే. మరి మనము దేవుని ఎదుట ఎదిగినటువంటి ఆ అవయవాలు, ఈ పెరిగినటువంటి యొక్క ఆ శరీర భాగాలు, వీటన్నిటినీ మనము కలిగి దేవుని ముందు నిలబడితే దేవునికి ఎలా కనబడతాం? మనం దిగంబరులుగా కనబడతామా? లేకపోతే పరిశుద్ధుల నీతి క్రియలు అంటే ఆమె దేవుని నమ్ముకోవడం మాత్రమే కాదు, తన జీవితంలో నీతి క్రియలు కూడా చేస్తుంది. విశ్వాసి ధరించవలసినటువంటిది. అంటే దేవునికి మనం అందంగా సౌందర్యంగా కనబడాలంటే ఆయన మన సౌందర్యాన్ని కోరినవాడు కనుక ఆయనకి ఇష్టంగా మనం తయారవ్వాలి. చూడండి, సామెతల గ్రంథం 31వ అధ్యాయం. సామెతలు 31, 25. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. నీకు బలముందా? మనకు బలముందా?
ఆమె అంటే ఎవరు? గుణవంతురాలైన స్త్రీ. 10వ వచనంలో ఈ గుణవంతురాలు ఏ బట్టలు ధరిస్తుందంట? బలాన్ని, ఘనతను. ఏ ఘనత? లోకంలో అందరూ అమ్మా నువ్వు చాలా మంచిదానివి, చాలా గొప్పదానివి అని, అది కాదు. ఈమె తన జీవితంలో ఎటువంటిదేనంటే బలమును, ఘనతను వస్త్రముగా ధరించినటువంటిది. పరమగీతాలు 4:7 చదువుదాం. పరమగీతములు చదువు. ప్రియురాలా, నీవు అధిక సుందరివి, నీ యందు కలంకమేమీ లేదు. ఎలాంటిదంట ఆమె? ప్యూర్ అంటే స్వచ్ఛమైన, నిష్కలంకమైన. అందుకే ఆమెకు ఒక పేరు పెట్టాడు, పావురము. మై బిలవ్డ్ డవ్, నా నిష్కలంకురాలైన నా ప్రియమైన పావురమా. చూడండి 5వ అధ్యాయము 2వ వచనం. ఇక్కడ కూడా రాయబడింది, నా పావురమా, నిష్కలంకురాలా. ఎవరంటామే? దేవుడు అంటున్నాడు, నా ప్రియురాలా, నిష్కలంకురాలా. నిష్కలంకురాలు ఎలా అయింది? నిష్కలంకురాలు ఎలా అయింది? ముందే డైరెక్ట్గా ఆమెకు బట్టలు ఇవ్వలేదు. మలిన వస్త్రాలతో నింపబడిన మనము, పాపపు వస్త్రాలతో నింపబడిన మనము, గోనె పట్ట ధరించుకున్న మనము, సన్నపు నారబట్టలు ఏ విధంగా పెళ్లి కుమార్తెకి ఇవ్వబడ్డాయి, బంగారు బుట్టాపని చేసిన వస్త్రాలు ఏ విధంగా ఇవ్వబడ్డాయి, బలమును, ఘనత అనేటటువంటి వస్త్రాలు ఆమెకు ఏ విధంగా ఇవ్వబడ్డాయి, ఇంకా నీతి క్రియలు, అలంకరణ, వెలుపటి అలంకారం కాకుండా అంతరంగా స్వభావాన్ని అలంకరించుకోవడం అనేటటువంటిది దేవునికి ఇష్టమైన అలంకరణ. ఎహెజ్కేలు గ్రంథం 16, ఎహెజ్కేలు 16లో చదువుకొని మరలా వెనక్కి వచ్చేద్దాం. దేవుడు కోరిన సౌందర్యాన్ని దేవునికి మనము ఇచ్చేవారుగా ఉండాలి. 10వ వచనం నుండి, విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రమును నీకు ధరింపజేసి తిని, సన్నమైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించి తిని, సన్నపు అవిసనార బట్ట నీకు వేయించి తిని, నీకు పట్టుబట్ట ధరింపజేసి తిని. బైబిల్ రాసినప్పటికే ఈరోజు పట్టు అంటే అయ్యో అని నోరెళ్ళ పెడుతున్నాం. ఇది ఎలా చేశారు? ఈ డిజైన్ ఎట్లా వచ్చింది? ఆశ్చర్యపోతున్నాం. అర్థమవుతుందా? కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే ప్రభు చెబుతున్నాడు, నీకు మరి విచిత్రమైన కుట్టు పని చేసిన బట్టలు, సన్నపు నార బట్టలు, అవిసెనార బట్టలు, పట్టుబట్ట నీకు ధరింపజేశాను. ఇంకేం చేశాడంట? 11 మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి, నీ చేతులకు కడియాలు పెట్టి, నీ మెడకు గొలుసు తొలగించి, నీ చెవులకు, ముక్కులకు పోగును తొలగించి, నీ తలకు కిరీటం పెట్టించాను. బా, ఎక్కడ ఖాళీ లేడు కదా? ఎక్కడ ఖాళీ లేకుండా మొత్తం వారి పాదాలకు ఏం దొరికాడు? సన్నమైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షలు. ఆ పాదరక్షలు ఎట్లా ఉన్నాయంట? ఒకసారి ఊహించుకున్నాం ఈ పెళ్లి కుమార్తెని కదా. అద్భుతమైనటువంటి ఈ యొక్క రాజకుమార్తె, అద్భుతమైనటువంటి దేవుని కొరకు సిద్ధము చేయబడినటువంటి వధువు, కన్యక. అయితే ఆభరణాల చేత అలంకరించాడు, పట్టు వస్త్రాల చేత, శ్రేష్టమైన వస్త్రాల చేత ఆమెను అలంకరిస్తూ వచ్చాడు. అంటే ఇక్కడ మనం దేనికి కనబడతా ఉందంటే యెరూషలేముకు సూచన. లేకపోతే 3వ వచనంలో ప్రభు అయిన యెహోవా యెరూషలేమును గూర్చి ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఈ మాట దేని గురించి చెప్పాడంటే యెరూషలేము ఎంత అందంగా ఉందో. యెరూషలేము అంట ఎంత అద్భుతమైన నగరం.
వీలైతే మీరు యూట్యూబ్లో కూడా చూసుకోవచ్చు, గూగుల్లో చూసుకోవచ్చు. మీరు యెరూషలేం చూస్తే ఒక్కసారి వెళ్ళి రావాలనిపిస్తుంది అనమాట. అట్లా ఉంటుంది అనమాట. ఆకాశం నుండి గోపురాలు, అద్భుతమైనటువంటి ఆ పట్టణంలో దేవుని పాదము మోపబడింది. ఆ పట్టణంలో దేవుని సింహాసనం వేయబడింది. ఆ పట్టణంలో దేవుడు జన్మించాడు. ఆ పట్టణంలో ఆయన అడుగులు పడ్డాయి. ఆ పట్టణంలో ఆయన సశరీరుడిగా జీవించాడు. ఆ పట్టణంలో అనేక అద్భుతాలు చేశాడు. ఆ పట్టణంలో శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడి నుండి ఆరోహణమయ్యాడు, మరలా అక్కడికే రాబోతున్నాడు. భూలోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక అయస్కాంతం ఇట్లా పైకి తీసుకొస్తే ఇనుము ఎట్లాగా ఇక్కడున్నది అక్కడున్నది అక్కడున్నది ఇక్కడున్నది ఎట్లాగా అతుక్కుండదో, ఆ విధంగానే సర్వ ప్రపంచ నలుమూలల్లో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా ప్రభు రాకడలో ఏమవుతారంటే ఆకర్షించబడి ఎత్తుకొని పోబడతారు. ఎవరో తెలుసా? ఆయన కొరకు పరిశుద్ధంగా సిద్ధపడిన కన్యక. అర్థమైందా? ఇటువంటి వస్త్రాల చేత, ఇటువంటి నిష్కళంకమైనటువంటి జీవితాన్ని, నీతి కార్యాలు జరిగిస్తూ, ఇటువంటి ఏమంటారు అలంకరణ, బాహ్య సౌందర్యం కాదు. ఇప్పుడు మనం చదివింది యెరూషలేముకు బాహ్య సౌందర్యం. యెరూషలేముకు దేవుడు ఇచ్చింది ఏంటి? కడియాలు పెట్టాడు చేతులకి, ముక్కుకి పోగులు, చెవులకు పోగులు పెట్టాడు, ఏంటి తలకు కిరీటం పెట్టాడు, ఇంకా కాళ్ళకేమో ఎర్రని చర్మంతో చేయబడిన పాదరక్షలు ధరించాడు. అర్థమైందా? కాబట్టి ఈ విధంగా అవిసెనార బట్ట, పట్టు బట్టలు ధరింపజేశాడు. ఇప్పుడేం చెప్తున్నాడంటే, మరి ఆ విధంగా నిన్ను అలంకరించి నిన్ను నా దానిగా చేసుకోవాలని ఇష్టపడ్డాను అని అంటున్నాడు. అయితే అందుకే ఇక్కడ కీర్తనలు 45లో చూద్దారండి, ఒకసారి వచ్చేయండి. కీర్తనలు 45. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. దేవుడు కోరుకున్నది మనం దేవునికి ఇవ్వడానికి వచ్చాం. మనకిష్టమైంది మనం దేవునికి ఇవ్వడం కాదు. ఇది మన ఆలోచన. దేవుడు కోరుకున్నది ఆయనకు మనము చెల్లించాలి. చూడండి ఇక్కడ, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. అతనికి నమస్కరించుము అంటే అర్థం ఏంటంటే అతనిని ఆరాధించుము. నమస్కారం అనేటటువంటి దగ్గర బౌ డౌన్ ఇక్కడ వ్రాయబడింది కదా ఒక మాట. ఏముంది అక్కడ? రండి నమస్కారం చేసి సాగిలపడుదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. మోకాళ్ళు వేరు, సాగిల పట్టం వేరు. ఎవరు సాగిలి పడతారు? ఎవరైతే నాలాంటి ఈ పాపి ఈ పరిశుద్ధుడైన యేసు దగ్గరికి వెళ్ళి ఒక్కసారిగా మోకాళ్ళు కాదిక సాగిలి పడిపోవటమే. అక్కడ యేసు ప్రభువారు మత్తయి సువార్తలో శిష్యుల్ని తీసుకొని పైకి పోతే కొండ మీదకి యేసు రూపాంతరం చెందాడు. వాళ్ళ మధ్యలో అందరు బోర్లు పడిపోయారు. ఎవరు వాళ్ళకి చెప్పలేదు. ఆటోమేటిక్గా చూడగానే అందరూ కూడా ఆయనకు నమస్కారం చేస్తారు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుక నా తోడని ప్రమాణము చేయనని చెప్పినాడు దేవుడు. ఆయన ఎదుట ప్రతి మోకాలు వంగుతుంది. యెషయా గ్రంథం చూడండి 43వ అధ్యాయం. సారీ 45-23. 45వ అధ్యాయం 23వ వచనం. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరిట ప్రమాణము చేసి ఉన్నాను. నీతి గల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. దేవుడు ఒక్కసారి మాట్లాడితే అది ఎప్పటికీ వ్యర్థం కాదు. నువ్వు అనుకోవచ్చు, నాకు ఒక వాగ్దానం ఇచ్చారు కదా, నెరవేరుద్దా నెరవేరుదా, అది అనుమానం.
ఈ సంవత్సరం నెరవేరుద్దా? ఒకవేళ నెరవేరితే అప్పటికే 2 నెలలు అవుతుంది కదా, ఇంకా ఏమీ దీన్ని ప్రాసెస్ అయ్యి స్టార్ట్ చేయలేదు దేవుడు అనుకుంటాడు కదా. దేవుడు చేస్తాడు. ఆ విశ్వాసంతో మనకు ముందుకు రావాలి. ఆ వాక్యం ఏం చెప్తుందంటే, నీతి గల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కాదు. ఆయన మాట ఇస్తే నెరవేర్చేవాడు, మాట తప్పని దేవుడు అని వ్రాయబడింది. 118వ కీర్తనలో కూడా ఆయన మాట తప్పని దేవుడు. ఈ రాజు నీ ప్రభువు. చూడండి 118వ కీర్తన. ఆయన ఎవరు అంటే, ఆయన మాట తప్పనివాడు. 6-7 వచనాలు చదవండి. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. 132:12 యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పనివాడు. ఆయన ఎలాంటి వాడంట? మాట తప్పడు. మనం మాట తప్పుతాం. కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే, ఈ రాజు అంటే, ఈ రాజు అంటే ఎవరు? కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఆయన. కాబట్టి ఆ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన దేవుడు ఈ మంటి పురుగులమైన మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకుని ఏం చేశాడు? మన నుండి చూడండి, కీర్తనలో 31వ కీర్తన, లేకపోతే 30వ కీర్తన 12వ వచనం. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. సంతోష వస్త్రం అర్థమైందా? సంతోష బట్టలు ఎప్పుడు కట్టుకుంటాం? చర్చికి వచ్చినప్పుడు చాలా మంది మంచిగా రారు, తయారై రారు, అట్టహాసంగా రారు. ఫంక్షన్కి పోవాలంటే మాత్రం. కానీ దేని కొరకు అంటే, నువ్వు ప్రజలకు కనబడాలనుకుంటున్నావు కానీ దేవునికి కనబడాలనుకోవట్లేదు. నువ్వు దేవునికి ఎలా రావాలి అని అంటే, దేవునికి దగ్గర నువ్వు చాలా ఎలా ఉండాలంటే, బ్రైడ్ అంటే పెళ్లి కుమార్తె. ఆ పెళ్లి కుమార్తె ఎలా వస్తుంది చూడండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం ఒక మాట చూద్దాం. దేవుడు అన్ని రాసి పెట్టాడమ్మా. 32వ వచనం. కన్యక తన ఆభరణములను మరుచునా, పెండ్లి కుమారి తన వడ్డానమును మరుచునా. పెళ్లి కుమార్తె ఏం చేయదంట? ఆభరణాలు మర్చిపోదు, వడ్డానాలు మర్చిపోదు. మరి నీ ఆభరణాలు ఎక్కడా? నీ వడ్డానాలు ఎక్కడా? దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ వస్త్రాలు ఎక్కడా? వస్త్రాలంటే నీతి వస్త్రాలు, పరిశుద్ధ వస్త్రాలు. ఈ వస్త్రము లేకుండా ప్రభు దగ్గరికి రాలేవు. పెళ్లికి పోతే పెళ్లి వస్త్రం ఉంటుంది. పెళ్లి వస్త్రం ఉంటుందా లేదా? పెళ్లికి బట్టలు తీసుకుంటారు. ఎవరికి? పెళ్లి కుమార్తెకు, పెళ్లి కుమారుడికి, తర్వాత అక్కడున్న వాళ్ళ బంధువులు, లేకపోతే వాళ్ళ ఇంటి వారికి, అందరూ కూడా ఏం చేస్తారనంటే అట్టహాసంగా వస్తారు. పరిశుద్ధ గ్రంథంలో పెళ్లికి రావాలంటే పెళ్లికి వచ్చే ప్రతి వాళ్ళకు వస్త్రాలు ఉండాలి. ఇదొక విచిత్రమైన పెళ్లి. ఈ పెళ్లి ఎక్కడ అది అద్భుతమైందనమాట. ఒక వ్యక్తి మాత్రం పెళ్లి వస్త్రం లేకుండా వచ్చాడు లోపలికి. చూద్దాం మత్తయి సువార్త 22వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుదాం. 10-11. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారిని మంచివారినేమి తమకు కనబడిన వారందరినీ పోగు చేసిరి. గనుక
వారితో విందుకొచ్చినటువంటి వారితో ఆ పెండ్లిశాల నిండెను. పెళ్లిశాల నిండిపోయిందమ్మా, మొత్తం కిటకిటలాడిపోతా ఉంది. ఎక్కడ ఈ మండపం దగ్గర జనాలు ఉండరు కానీ ఎక్కడుంటారు? భోజనశాల మాత్రం నిండిపోయింది, కిటకిటలాడిపోతా ఉంది. విందుకు ఆ వచ్చినటువంటి వారితో ఆ పెళ్లిశాల నిండిపోయింది. పెళ్లిశాల ఈ రోజులలో ఎలా ఉంటుంది పెళ్లిశాల? నువ్వు ఎంత చేసినా వెనక మళ్ళీ జనాలు నిలబడుతున్నారు కదా తినడానికి టైం దొరకట్లా. వాక్యం ఏం చెప్తుంది చూడండి. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి, ఎవరిచ్చారట? ఇప్పుడు ఏ రాజు అయితే ఇక్కడ సౌందర్యాన్ని కోరాడో కీర్తనలో, ఆ రాజే లోపలికి వచ్చాడు. ఏ రాజు పెండ్లి విందు ఏర్పాటు చేశాడో, ఏ రాజు పెండ్లి కుమారుడిగా ఉన్నాడో, ఆ రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన యేసు ప్రభు ఆ విందు శాల దగ్గరికి వచ్చాడు, పరిశీలన చేస్తున్నాడు. చూడండి, అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకడు చూచాడు. ఎవరంటారు? పెండ్లి వస్త్రము లేకుండా పెండ్లి విందుకు వచ్చాడు. స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగో వచ్చితివి అనగా వాడు మౌనంగా ఉన్నాడంట. దేవుని దగ్గర మౌనం పనిచేయదు. అప్పటికి చూద్దాంలే, ఇప్పుడు నాకెందుకు రక్షణ, ఇప్పుడు నాకెందుకు మారు మనసు, ఇప్పుడు నాకెందుకు బాప్తిసం, ఇప్పుడు నేను ఎందుకు బల్లలో అంత అత్యవసరంగా పాలు పొందాలా, నేను ఎందుకు నీతిగా బ్రతకాలా, ఇంకా నేను చేయాల్సినవి చాలా ఉన్నాయి, ఆడాల్సిన అబద్ధాలు ఉన్నాయి, చేయాల్సిన మోసాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడే నేను దేవునికి సమర్పించుకుంటే నేను ఎలా బ్రతకగలను? లోకం నన్ను ద్వేషిస్తుంది కదా. అందరూ ఎక్కడికి పోయినా నువ్వేంటి మా అన్నంద నువ్వు ఇట్లా చెప్తా ఉంటారు. వాక్యం ఏం చెప్తుందంటే, పెండ్లి వస్త్రము లేకుండా వచ్చిన ఒక సహోదరుడు ఎలా ఉన్నాడంట? మౌనంగా ఉన్నాడంట. దేవుని దగ్గర మౌనంగా ఉంటే సరిపోతుందమ్మా? వాక్యం ఏం చెప్తుందంటే, ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడిన. వచ్చాడు, శ్రేష్టమైన పెండ్లి విందుకు వచ్చాడు. ఆహార పదార్థాలు అతని ముందు ఉన్నాయి, అర్థమైందా? అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ జరిగింది ఏంటి? ఒక రాజు మాత్రం చూస్తాడు. పెండ్లి వస్త్రం ఉందా లేదా, ప్రశస్తమైన వస్త్రం ఉందా లేదా, నీతి వస్త్రం ఉందా లేదా, బలమును ఘనతను వస్త్రంగా ధరించావా లేదా. ఊరికి నేను పెళ్లికి పోవటం అత్తరముత్తరగా తయారైపోవు, పెళ్లికి పోవాలంట కదా, ఎట్టో కట్టలేదా, ఏదో కట్టుకున్నాలే అంటావా? కాదు, నాకు టైం. పెళ్లి కుమార్తె తొందరగా రెడీ కాదు, పెళ్లి కుమారు. ఈ ఆలస్యం వాక్యం ఏం చెప్తుందంటే, పెండ్లి వస్త్రము చాలా అవసరం. పెండ్లి వస్త్రము లేకుండా పెండ్లి కుమారుని సమీపించలేము. పెండ్లి కుమారుడి దగ్గరికి వెళ్ళాలంటే పెండ్లి వస్త్రము అవసరం. మరి దాన్ని సంపాదించుకున్నామా లేదు? సంపాదించుకోవాలి. మరి దాని కాస్ట్ ఎంత? దాని కాస్ట్ ఎంత? అది మార్కెట్లో దొరికేది కాదు, లేకపోతే షోరూముల్లో దొరకదు. అది ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము చేత, అర్థమైందా? ఆయన వస్త్రాలన్నీ ఏమైపోయాయి? దోచుకోబడింది. ఆయన వస్త్రము చీట్లు వేసుకొని పంచుకుంటూ వచ్చారు. ఒక చిన్న ధోతి మాత్రమే అతనికి వచ్చి, చీకటిలోనికి త్రోసివేయుడి. అమ్మా, వస్త్రం లేకపోతే పరిస్థితి ఇది. ఈ బట్టల గురించి నేను మాట్లాడలా. లోపల ఇన్నర్ అంతరంగ స్వభావము అలంకరించుకోకపోతే, అంతరంగ స్వభావంలో పెళ్లి వస్త్రం లేకపోతే, అంతరంగ స్వభావం నీతి కార్యాలు జరగకపోతే, వస్తున్నాం పోతున్నాం అనేటటువంటిది కాకుండా ప్రభువును ఖచ్చితంగా ఆరాధించడానికి వచ్చిన మనము, నువ్వు నమస్కారం పెడుతున్నావు, ఆయన తీసుకోవాలిగా. పెండ్లి విందులో కూర్చున్నావు, ఆయన ఇష్టపడాలిగా. నువ్వు వస్తున్నావు, ఆయన సంతోషపడాలిగా. పెళ్లి కుమారుడు సంతోషపడాలి కదా. చూడండి, యెషయా గ్రంథంలో ఒక మాట చూద్దాం, నేను ముగిస్తాను. పెండ్లి కుమార్తెను చూసి 62వ అధ్యాయము 5వ వచనం, యవ్వనుడు కన్యకను వరించి పెండ్లి చేసుకున్నట్లు
నీ కుమారులు నిన్ను వరించి పెళ్లి చేసుకొనెదరు. పెండ్లి కుమారుడు పెండ్లి కూతురును చూచి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను చూసి సంతోషించును. మనం నిలబడితే ఆయనకి సంతోషం వస్తుందా? మరి మనం సిద్ధపడ్డామా? ఆరాధించడానికి బాగానే వచ్చాం, పరిగెత్తుకొని టైం అయిపోతుందని కదా, టైం అయిపోతుందని చూస్తున్నావు, కానీ నువ్వు ఎలా సిద్ధపడి వచ్చావో నాకు తెలియదు. పెండ్లి కుమారుడు పెండ్లి కూతురును చూసి సంతోషించినట్లు ఈరోజు మన ప్రభువు మనలను బట్టి సంతోషపడాలి, ఆశపడాలి. అందుకే ప్రభు పరమగీతాల్లో చాలా వచనాలు ఉంటాయి. ఆ ప్రియుడంట, ఆ ప్రియురాలి మీద ఆశాబద్ధుడంట. ఆశాబద్ధుడు అంటే ఏంటి? ఇష్టపడినవాడు, కోరుకున్నవాడు, ప్రేమించినవాడు, ఆశపడినవాడు. దేవుని ఆశను మనం నిర్వీర్యం చేయొద్దు, దేవుని ఆశను మనము దుర్వినియోగం చేయొద్దు. కాబట్టి ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. దేవుడు మన సౌందర్యాన్ని కోరినట్లయితే దేవునికి సరైన రీతిలో మనం సిద్ధపడి ప్రభు ముందు నిలబడాలి. ఎస్ ప్రభా, అయిపోయింది నా అలంకరణ, నీతి కార్యాలతో సిద్ధపడ్డాను, బలాన్ని ధరించుకున్నాను, ఇదిగో నీ బలాన్ని ధరించుకున్నాను, మంచి వస్త్రాలతో ఘనతను వస్త్రంగా ధరించాను, ఇంకా బంగారు గుట్టాపని చేసిన వస్త్రాలు ధరించుకున్నాను, నిష్కళంకురాలుగా నిలబడ్డాను. ఇక నువ్వు నన్ను చూడడమే తరువాయి. నువ్వు నన్ను చూస్తే తప్పకుండా వరిస్తావు, వరిస్తే నన్ను వివాహం చేసుకుంటావు. ప్రభు చెప్పాడు, అమ్మా నీవు నాకు నిత్యము ఉండాలి. ఏమన్నాడంట? ఒకసారి వివాహం అయిన తర్వాత చచ్చిపోయిందాకా ఆయన భార్య, చచ్చిందాకా ఆమె భర్తే, అంతే కదా. ఎందుకు పెట్టారు ఈ సిద్ధాంతం? ఎందుకు వచ్చింది? ప్రభు చెప్పాడు, నీవు నాకు నిత్యము ఉండునట్లు. ఇది చనిపోయేంత వరకే ఈ అనుబంధం, కానీ ఆ అనుబంధం దేవుడు మనకిచ్చిన అనుబంధం యుగ యుగాలు. పెళ్లి చచ్చిపోతే ఆ యొక్క వివాహం రద్దు అయిపోతుంది, కానీ దేవుని యొక్క వివాహం రద్దు కాదు. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం త్వరగా చదివితే మీకు అన్ని ఆన్సర్స్ ఇచ్చేస్తాను. హోషేయ గ్రంథం 2వ అధ్యాయంలో 19-20 వచనాలు. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకుందును. ప్రధానం అంటే ఎంగేజ్మెంట్. ప్రధానం అంటే ఏంటి? ఇప్పుడేమొచ్చింది? ఎంగేజ్మెంట్లు, రింగులు, తర్వాత రకరకాల పూలదండలు ఇవన్నీ వచ్చాయి కదా. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకుందును. ఒక నిబంధన, ప్రధానం అనేటటువంటి ఒక ఒడంబడిక, దేవునికి విశ్వాసికి మధ్యలో జరుగుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి ఒడంబడిక. వాక్యం అదే. దేవునికి మనకి ఎటువంటి అనుబంధం ఉందంటే ఆయనకు మనము నిత్యము ఉండాలంట. ఎస్, లైఫ్ లాంగ్ అంటాం కదా. ఇది మొదలుకొని మరణ పర్యంతము ఏమని ప్రమాణం చేపిస్తారు? ఇది మొదలుకొని క్రిస్టియన్ మ్యారేజ్లో ఉంటాయి ఇవన్నీ. హిందూ మ్యారేజ్లు ఇవన్నీ ఉండవు. కాలు దొక్కి కంకణం కడితే, లేకపోతే జీలకర్ర బెల్లం పెడితే, ఇంకా మెట్టెలు అవన్నీ పుస్తక కడితే అన్నీ అయిపోయినట్టే పెళ్ళి. కానీ ఈ వివాహంలో ప్రమాణాలు ఉంటాయి, ఈ వివాహంలో ఒడంబడిక ఉంటుంది, ఇరువురి మధ్యలో ఒక తీర్మానం ఉంటుంది. అది శ్రేష్టమైనటువంటి తీర్మానం. అది దేవునికి మనకు మధ్యలో జరుగుతున్నటువంటి ఆ వివాహం. కాబట్టి పెండ్లి వస్త్రము లేకుండా వివాహంలో పాలు పొందడం సాధ్యం కాదు. నీతి వస్త్రాలు లేకుండా ఆయన ఎదుర్కోవడం సాధ్యం కాదు. ఎందుకంటే ప్రభు చెప్పాడు కదా, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు. ప్రభువుని చూడడం సాధ్యం కాదు. మరి నీతి వస్త్రం లేకపోతే ఏ విధంగా ఆయన దగ్గరికి వస్తాం? వెలుపటి అలంకారం కాకుండా అంతరంగ స్వభావాన్ని అలంకరించుకొని ప్రభు దగ్గర నిలబడాలి. ఊరికే సౌందర్యాన్ని చూపు, మొహం చూసి దేవుడు చేసుకునేటటువంటి వాడు కాదు. మనుషులు పై రూపాన్ని చూస్తారు, ప్రభు అంతరంగాన్ని చూస్తాడు. ప్రభు చూసేది మొహం కాదు,
అర్థమైందా? ప్రభు ఎందుకు ముఖం చూడ్డు అని అంటే, ఆయన తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనల్ని చేశాడు. ఆయన ముఖాన్ని ఎందుకు చూస్తాడు? అర్థమైనా? ఆయన ఏం చూస్తాడు? ఆదికాండం 1:26 చదవండి. తర్వాత హృదయాన్ని చూస్తాడనేది మొదటి సమూయేలు గ్రంథం 16లో. ఆదికాండం 1:26 దేవుడు తన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఎవరి పోలిక, ఎవరి స్వరూపం? పుట్టిన వాళ్ళందరూ చాలా మంది అంటారు, ఒరే నువ్వు కోతిలా ఉన్నారా, తిట్టని, నో ప్రాబ్లం. కానీ ఇది మన దేవుని పోలిక. వీఆర్ మన చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని పిల్లలు. అర్థమైందా? దేవుని స్వరూపం, ఈ షేపు, ఈ ఆకారం, ఈ కళ్ళు, ఈ ముక్కు, ఈ నోరు, ఈ సమస్తం కూడా మనకు దేవుడిచ్చినటువంటి సౌందర్యమే. కాబట్టి బయట సౌందర్యం, చర్మ సౌందర్యాన్ని దేవుడు చూడు. 28వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి. 27 చదువునాను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను. ఎవరి స్వరూపం చెప్పండి ఇప్పుడు మనం? దేవుని పోలిక, దేవుని యొక్క పోలిక. కాబట్టి ఇక్కడ మనకు కావలసింది పై రూపం కాదు. దేవుడు పై రూపాన్ని చూడ్డు. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆ, యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపము ఆ ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ యెహోవా హృదయాన్ని లక్ష్య పెడతారు. మనకేది ముఖ్యం? హృదయం ముఖ్యం. ఎందుకంటే మనకు దేవునికి కనెక్షన్ ఎక్కడా? ఈ రూపంలో కాదు, అంతరంగంలో కనెక్షన్ వచ్చింది. మన హృదయంలో పశ్చాత్తాపడ్డాం, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చామో ఆయన మన హృదయాన్ని శుభ్రపరిచాడు, మన శరీరాన్ని శుభ్రపరిచాడు. అర్థమైందా? కాబట్టి పై రూపమును లక్ష్య పెట్టవద్దు, పై రూపాన్ని కాదు. ఈ రోజులు అందంగా ఎర్రగా బుర్రగా ఉంటే ఈమె నాకు కావాలి, ఈ అబ్బాయి నాకు కావాలంటున్నారు. అది వివాహానికి. కానీ దేవుడు చూసేది ఏంటి? అంతరంగ సౌందర్యము, ఇన్నర్ బ్యూటీనెస్. అంతరంగంలో ఎవరైతే అందంగా కనబడతారో, అంటే మృదువైన స్వభావము, ప్రేమ, జాలి, కనికరము, ఇవన్నీ కలిగి ఉంటారో, దాతృత్వం కలిగి ఉంటారో. మీరు 31వ కీర్తన చదివితే మనం ఎలా ఉండాలో దేవుడు నేర్పిస్తారు. ఒక స్త్రీ ఎలా ఉండాలి, పురుషుడు ఎలా ఉండాలి అనేటటువంటివన్నీ కూడా దేవుడు మనకు నేర్పిస్తాడు. దేవుడు మనల్ని వరించాడు, మనల్ని ప్రదానం చేసుకున్నాడు. పెళ్లి కూతురు చూసి ఇష్టపడతాడు పెళ్లి కుమారుడు. ఆ రీతిగానే దేవుడు మనల్ని చూసి ఆయన కోరుకున్నాడు. ఆ కోరుకున్న దేవునికి మనం ఏం చేయాలి? ఆయన కోరుకున్నదేదో ఆయనకి ఇవ్వాలి. ఆయన నీ సౌందర్యమును కోరినవాడు. చెప్పండి, దేవుని ముందు ఎలా నిలబడదాం? మిక్కిలి సౌందర్యవతి. ఒక సంగతి చూపిస్తా. ఆమె ఎస్తేరు, ఆమె పేరు ఎస్తేరు. 2వ అధ్యాయం చూడండి. ఎస్తేరు గ్రంథం 2:15 చదవండి. ఎస్తేరు గ్రంథం ఇది చదువుకొని మనము ఆరాధనలో ప్రవేశిద్దాం. ఎస్తేరు గ్రంథము యోబుకి ఎడమ పక్కన ఉంటుంది. 2వ అధ్యాయము 15వ వచనం. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పెరుతండ్రి అయిన అబీహయలు కుమార్తెయగు ఎస్తేరు రాజు నొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక మరేమీ కోరలేదు. చూసారా? ఆమె ఏమి అలంకరించుకోలేదంట. పెద్దగా ఏంటమ్మా, మెడలో కనీసం చైన్ వేసుకోలేదు,
చెవులకేం పెట్టుకోలేదు, ముక్కుకేం పెట్టుకోలేదు, కాళ్ళకేం పెట్టుకోలేదు, నడువుకేం పెట్టుకోలేదు. అరే నువ్వు ఇట్లా సింపుల్గా వస్తే రాజు నిన్ను ఇష్టపడతాడా? ఈ దేశాన్ని పరిపాలన చేసే ఆ అహష్వేరోషు రాజుతో నువ్వు చేసుకోబోతున్నావు. అహష్వేరోషు రాజును చేసుకోబోతున్నావు. 127 సంస్థానాలకు అధిపతి, ఆ అధిపతిని చేసుకోబోతున్న ఎస్తేరు నువ్వు ఇలా వస్తే ఎట్లమ్మా? కొంచెం అలంకరించుకో. ఆ హేగే అనే షండు ఉన్నాడు, నపుంసకులు అంటారు కదా, ఆ వాళ్ళు అనమాట. ఎక్కడి నుంచే వాళ్ళంటే రాజకుమార్తె దగ్గర ఉంచేవాళ్ళు, చెలికత్తెల దగ్గర. లేకపోతే రాజకుమార్తెను సిద్ధపరచడానికి పురుషులు కాదు, ఆ రోజులలో వీళ్ళే అలంకరించేవాళ్ళు, ఎలా ఉండాలి ఎలా ఉండాలని. అయితే ఆమె ఎట్లా ఉందంట చూడండి, 9వ వచనం. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది, అంటే ఇష్టమైనది. మనం ఇష్టమైతే మనం ఎలా ఉన్నా దేవుడు స్వీకరిస్తాడు కదా. మనం ఇష్టం కాబట్టి మనం పాపులమైన దేవుడు కోరుకున్నాడు. తల్లిదండ్రులు లేరు, పెనతండ్రి సంరక్షణలో పెరిగింది, అయినా ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? అంతఃపురంలో అతి శ్రేష్టమైనటువంటి స్థలంలో ఉంచబడింది. చూడండి ఆ 9వ వచనం చివరి భాగంలో, అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలంలోకి ఎట్లా వచ్చింది? మరి మనము తల్లిదండ్రులు దిక్కులేనటువంటి వారమైనప్పటికీ కూడా దేవుడు మనల్ని కోరుకుంటే అతి శ్రేష్టమైన స్థలంలో మనల్ని కూర్చోబెడతాడు. దావీదు అంటాడు, మనోహరమైన స్థలంలో నాకు పాలు ప్రాప్తించాను. ఆ పాలు మనకు కావాలి. పాలు అంటే భాగం, పాలు అంటే మిల్క్ కాదు, రోజు తాగే టీ తాగుతాం కదా, అదిగా ఆ పాలు కాదు. పాలు అంటే స్వాస్థ్యం, పాలు అంటే ఏదైతే దేవుడు మనకు కొలిచి ఇస్తున్నాడో అది. గమనించండి, దేవునికి ఎస్తేరు చూడండి ఇక్కడ 17వ వచనం, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించను. అందరికంటే ఆమె సింపుల్గా వచ్చింది, ఏ విధమైన అలంకరణ ఆమె కనబడలేదు. కానీ ఆమెను చూడగానే ఏం జరిగింది? రాజు ఏమంటారు, ఫ్లాట్ అయిపోతాడు అంటారు కదా, ఫ్లాట్ అయిపోయాడు. కోరుకున్నాడు, ఎస్ ఈ రాజ్యానికి ఎస్తేరు లాంటి యువతి కావాలి. అంతకంటే ముందు వివాహం చేసుకున్నాడు, కానీ ఆమె బయటికి కనబడడానికి అద్భుతమైన సౌందర్యవతి, కానీ ఆమెకు గర్వం ఉంది. చూడండి 1వ అధ్యాయం 12వ వచనం. 11వ వచనం చివరి భాగంలో ఆమె సౌందర్యవతి. ఎవరు? వస్తి అనేటటువంటి ఈ రాజు మొదటి భార్య. తర్వాత ఈ యొక్క సౌందర్యవతి అయినటువంటిది ఈమె గర్విష్టి. 12వ వచనం, గర్విష్టి, రాజాజ్ఞను తిరస్కరించింది. అర్థమైందా? 17వ వచనంలో బయటపడగానే స్త్రీలందరూ విని ముఖము ఎదుటనే తమ పురుషులను తిరస్కారం చేయుదురు. 12వ వచనంలో ఏ తిరస్కారం అయితే చేసిందో, నేను రాను, నేను వచ్చి ఈ సామంతురాజులైన వాళ్ళందరికీ కనబడాలా? 127 మంది రాజును చూడడానికి వచ్చారమ్మా. అర్థమేంటని చెప్తున్నా. వాళ్ళు వచ్చిన తర్వాత ఆ 127 మంది ఆ యొక్క షూషాను కోటలో అద్భుతాలు, శిలలు కానీ, అక్కడున్నటువంటి ద్వారబంధానికి వేలాడుతున్నటువంటి తెరలు కానీ, వాళ్ళు వాడుకునే పరుపులు కానీ, అప్పుడే జలతారులు గల పరుపులు ఉన్నాయి వాళ్ళకి. అయితే ఇవన్నీ చూపిస్తా ఉన్నాడు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చూపిస్తా ఉన్నాడు. వాళ్ళందరూ అడిగారు, అన్ని చూసాం రాజా, కానీ అసలు మన రాణినే చూడలేదు అంటే నపుంసకుల చేత ఆజ్ఞ ఇచ్చి పంపించాడు. వాళ్ళందరూ చూడటానికి నేను రావాలా? నేను రాను అని చెప్పి రాణి రాజుగారి ఆజ్ఞను తిరస్కరించింది కనుక
జరిగిందేంటి? గర్విష్ఠిగా మారింది. వాళ్ళందరూ చెప్పారు, ఏంటంటే రావట్లేదంటే 7 రోజులు టైం ఇచ్చారా? 7 రోజులు కూడా ఆ విందులకు రాలేదు, తన ముఖాన్ని ఎవరికి చూపించలేదు. ఈ కారణం చేత వాళ్ళందరూ అనుకున్నారు, రాజు దగ్గరికి వెళ్ళి, ఇలాగైతే ఎట్లా రాజా? రాజుగారి మాట భార్య అనకపోతే మరి ఊళ్ళో వాళ్ళు వాళ్ళ భార్యలు భర్తల మాట వింటారా? కాబట్టి ఒక శాసనం తీసుకురావాలి, భర్త మాట భార్య వినాలి. వినాలంటే వస్తీ కంటే యోగ్యురాలని నువ్వు ఎంచుకోవాలి. అప్పుడు ఎస్తేరు లైన్లోకి వచ్చి అర్థమైంది. ఇప్పుడు ఆమె పోగొట్టుకున్న అర్హత ఈమెకు దక్కినటువంటిగా మనం చూస్తాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని ఆరాధించుటకు వచ్చిన మనం ఏం చేయాలి? తగు విధముగా అలంకరించుకొని ఆయన ఎదుట నిలబడాలి. అతడు నీ సౌందర్యంను కోరినవాడు. అప్పుడు నువ్వు నమస్కారం పెట్టావనుకో, ప్రభువా నీకు స్తోత్రం అయినా, నీకు వందనాలు అయినా, నా ఆరాధన నీకే అన్నావు అనుకో, ఎస్ తీసుకుంటాడు, ఆయన స్వీకరిస్తాడు. అలా లేకపోతే మనము కాళ్ళు చేతులు కట్టబడి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయబడతాం. మనకేది కావాలో నిర్ణయించుకోండి. ఒకసారి లేచి నిలబడి ఒక చిన్న పాడవాడు. నిలబడండి. ఆప్షన్ ఏం చేయాలి? పెండ్లి కుమార్తె కొరకు నూతనమైన యెరూషలేము. అందులో ఒక 2 చరణాలు పాడదాం.